ఈ ఎలక్షన్స్ లో ఈవీఎం వాడారు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 పడ్డాయి. నిన్న మేము ఒకటి వేసాం. నిన్న ఒక సమ్ ఎలక్షన్ కి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి. దానికి సంబంధించి ఎలాన్ మస్క్ గారు వెదర్ ఈజ్ రిలవెంట్ ఆర్ నాట్ వీ డోంట్ నో, ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు, దేర్ ఈజ్ నో సిస్టమ్ విచ్ కాంట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇంటర్ఫియర్డ్ ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్ఫియర్ చేయలేనటువంటి సిస్టమ్ ఏది లేదు. ఒకటి ఈవీఎంతో సహా దట్ ఈస్ వాట్ ఆయన చెప్పాడు. రెండోది ఏమన్నాడంటే మ్యాన్ ఇంటర్వెన్షన్, అంటే ఒకటి మనిషి రూపంలో వెళ్ళి ఇప్పుడు బద్దలు కొట్టి స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసేయటం. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడో కూర్చుంటాడు, ఇక్కడైనా నడుపుతాడు. సో ఈవీఎంస్ హ్యాక్ అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. అది చదివినప్పుడు అంటే ఈవీఎంస్ని ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారనేది తెలిసినప్పుడు, అది చదివినప్పుడు ఈ చట్టాల్లో డిజిటలైజేషన్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్లో సైంటిఫిక్గా అదేదో ఎలక్ట్రానిక్ ఫాము లేకపోతే డిజిటలైజేషన్ అనగానే చాలా కరెక్ట్ అనేది నమ్మేస్తున్నాం. మన కళ్ళ ముందు కనిపించేవి కూడా ఒక్కొక్క సందర్భంలో చాలా తప్పులు జరుగుతాయి. దీనిపైన చాలా రాష్ట్ర ప్రజలు దేశమంతా కూడా ఆసక్తితో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ బటన్ నొక్కుతాము, ఆ బటన్ నొక్కగానే ఎంటైర్ ఈవీఎం ప్యారలైజ్ అయిపోద్దండి. బియూ బటన్ అంటారు దాన్ని. బియూ బటన్ నొక్కగానే ఎంటైర్ ఈవీఎం ప్యారలైజ్ అయి పక్కన పడిపోతే సియూ బటన్ ఓపెన్ అవుద్ది. ఈ సియూ బటన్ ఓపెన్ కాగానే మనం ఎవరికి వేయాలో వాళ్ళకి వెళ్తుంది. ఇది టెక్నికల్గా అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యారలైజ్ అయిన దాంట్లో వైఫై ఉండదు కాబట్టి, నెట్ ఉండదు కాబట్టి ఎవరు దాన్ని టచ్ చేయడానికి లేదు. ఇది వాళ్ళు చెప్పే క్యాలిక్యులేటర్ లాంటిది అని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఏంటంటే అంటే సందర్భం ఎందుకంటే డిజిటల్ ఫామ్ లో మనం ఎవిడెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ విషయంగా మీకు చెప్తున్నాను. అదేమంటున్నానంటే ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ లైక్ ఎనీ అదర్ మిషన్స్ రేపు కోర్టులో కూడా వాడబోయే ఈ స్కైప్లు, జూమ్లు ఏమైనా కూడా ఈ మిషన్లు ఎక్కడ తయారు చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంస్ హైదరాబాద్లో 2 స్టేట్ కంట్రోల్డ్ అంటే సెంట్రల్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్స్ రెండిట్లో జరిగినాయి. తయారీ వరకు ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని తయారు చేస్తున్నారు మనకేం తెలియదు. సో మొన్న 60 లక్షలు ఎన్నో ఆర్డర్ ఇస్తే 40 లక్షలు వాడారు, మిగతా 20 లక్షలు ఏమని ఎవరికి తెలియదు. తర్వాత దాంట్లో వాడిన చిప్ దట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఆ చిప్ వేరే దేశం నుంచి తీసుకొస్తున్నారు. మనకు చిప్స్ తయారు చేసేటువంటి ఇది లేదు. అక్కడ ఎవరు డబ్బులు పెట్టారా లేకపోతే ఏం ప్లేన్ చేసి ఆ చిప్పుల్లో ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యారా మనకు తెలియదు. సో ఇలాంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలోనే మనకి ఇన్ని సందేహాలు. కేవలం 6 దేశాల్లోనో 7 దేశాల్లోనే ఈ చిప్పులు వాడుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఈవీఎంని ఎలా హ్యాక్ చేయొచ్చో రేపు మీరు చెప్పే డిజిటలైజేషను లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్స్ దీంట్లో ఏమన్నారంటే సమ్మన్స్ సంగతి మీరు ఎలక్ట్రానిక్ రూపంలో సమ్మన్స్ పంపితే అది తెలిసినట్టే, నాకు ఇచ్చేసినట్టే ఇన్ఫర్మేషన్. సపోజ్ నా సెల్ కి మీరు ఒక సమ్మన్ పంపుతారు, నేను ఆన్ చేయను సెల్ ని, మెయిల్ చూసుకోను, సెల్ ఆన్ చేయను సార్, నా సెల్ ఇక్కడ పెట్టుంటది, మా అబ్బాయి ఎవరో వచ్చి ఒత్తుతారు, సెల్ ఆన్ చేస్తాడు, వాడు ఏదో వాడుకొని మళ్ళీ ఆఫ్ చేసేస్తాడు. ఆన్ చేసి ఆఫ్ చేయగానే ఈ సెల్ ఆన్ అయిపోయింది కాబట్టి సమ్మన్స్ మీకు చేరిపోయినాయి కాబట్టి నీకు అరెస్ట్ వారెంట్ చేస్తాను రేపు జడ్జి గారు సమ్మన్ ఇస్తారు, ఐఎమ్ గివింగ్ వారెంట్ అంటాడు. సో అది ఎంత మాత్రం న్యాయం, ఎంత మాత్రం ధర్మం, ఎంత మాత్రం చట్టం అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు కేవలం చట్టాల్లో ఏదో మార్పులు తీసుకొచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ లో మార్పులు చేయకుండా, న్యాయ వ్యవస్థ మీద భారం ఉన్నది తగ్గించకుండా ఈ చట్టాల్లో అన్ని మార్పులు చేసి మీకు న్యాయం జరగద్ది, శిక్ష కాదని చెప్పడం తప్పు.